కింద కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఉపాసన గారే ఎక్సర్సైజ్ అని చెప్పి ఏదో మోటివేట్ చేయడానికి అలాగా చాలా అవేర్నెస్ వీడియోస్ చేశారు. మనం చెబితే బాగోదేమో. సో ఎంతమందికి ఆ స్ట్రెంగ్త్ ఉంటుంది. చిన్నపిల్లలు కూడా కూర్చోవట్లేదండి. స్కూల్స్ లో ఒక టెస్ట్ చేస్తే ఫిట్నెస్ పరంగా చూస్తే వాళ్ళు ఇలా కూర్చోలేకపోతున్నారు. టాయిలెట్ సీట్ పొజిషన్ లో కూర్చోలేకపోతున్నారు. ఇంత దారుణంగా అయిపోతుందా నెక్స్ట్ జనరేషన్? ఏంటి, ఏం జరుగుతుందని? ఇవన్నీ మన ప్రోగ్రామ్స్ లో చేయిస్తాం మనం. ఓకే. రెస్టింగ్ స్క్వాట్ పేరుతో, మలాసన పేరుతో ఓకే. ఇవి చేయిస్తాం అనమాట. ఓకే. ఓకే. సో అంటే ఇప్పుడు చూడండి ఎంత ఎంతూజియాస్టిక్ గా ఓకే ఓకే అని వింటున్నారో. దరిద్రం కాదు ఇది. ఇట్ ఈస్ అ నార్మల్ రెగ్యులర్ థింగ్. పొద్దున్నే లేచి బేసిక్ స్క్వాట్ చేయటం. ఇప్పుడు మీరు వీళ్ళని తీసుకోండి, మన ఎవరినైనా సరే అసలు మనం మామూలుగా మన దేశంలో మంచినీళ్ళు తాగాలంటే నిలబడి గబగబా తాగరు, గొంతుకు కూర్చుని తాగుతారు, లేదా లో రైస్ లో కూర్చుని తాగుతారు. కనీసం కుర్చీలో కూర్చుని తాగాలి. అక్కడ వాటర్ బాటిల్ కొనుక్కున్నావా, ముందు ప్లాస్టిక్ బాటిల్ అన్ని టెంపరేచర్స్ కి అది సకంబ్ అయిపోయి అందులో కావాల్సిన నానో పార్టికల్స్ అవి తీసుకుంటాం. అది మళ్ళీ ఆ పైగా అది నిజంగా ఆ వాటర్ ప్రాపర్ గా మినరల్ వాటరా కాదా అది ఇంకా తర్వాత, అది ఇంకా అది మళ్ళీ వేరే బిగ్ సబ్జెక్ట్. అది పక్కన పెడితే అట్లా కౌంటర్లను తీసుకోవటం, ఇట్లా నడుచుకుంటూ వెళ్ళటం, చేతిలో ఫోను, బాటిల్ తాగుతాం. అది డైరెక్ట్ గా వెళ్ళి మన యూరినరీ ట్రాక్ట్ మీద, బ్లాడర్ మీద ఎంతో ఇంపాక్ట్ చూపిస్తుంది. దానికన్నా ముందు అసలు వాటర్ మనకి చేయాల్సిన మంచి చేయదు. ఎన్నో రిపోర్ట్స్, ఎన్నో పేపర్లు సిన్స్ ద లాస్ట్ 8 years మంచి యూనివర్సిటీస్ లోంచి మనకి రాసిచ్చారు.